జీడీ నెల్లూరు నియోజకవర్గంలో రాష్ట విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. పెనుమూరులో నూతనంగా ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ను ప్రారంభించారు మంత్రి. వెదురుకుప్పం మండలం చవటగుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఏటీఎం ను ప్రారంభించారు మంత్రి. వెదురుకుప్పంలో 40 లక్షలతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీరాజ్ ప్రధాన రహదారికి భూమి పూజ చేశారు మంత్రి పెద్దిరెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీమతి రెడ్డెమ్మ కృష్ణమూర్తి, జీడీ నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త శ్రీమతి కృపాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మోదీని, ఆయన కుటుంబాన్ని తిట్టిన చంద్రబాబు నేడు బీజేపీ వద్దకు వెళ్లారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శ్రీ వైఎస్ జగన్ ను ఓడించానని అన్ని పార్టీలు ఏకమయ్యాయని అన్నారు. అన్ని పార్టీల అజెండా సీఎం వైఎస్ జగన్ ను ఓడించమే అని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్. 2 నెలల పాటు జీడీ నెల్లూరులో రాజకీయంగా అభ్యర్థి ఎంపికలో అనిశ్చితంగా ఉంది. ఈ రోజు నారాయణస్వామి కుమార్తె శ్రీమతి కృపాలక్ష్మిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. బాగా చదువుకున్న శ్రీమతి కృపాలక్ష్మిని గెలిపిస్తే మన నియోజకవర్గం అభివృద్ది చెందుతుంది. అందరితో కలిసి ఆమె ముందుకు సాగుతారు. ఈ రోజు అన్ని పార్టీలు కలిసి సీఎం వైఎస్ జగన్ పై పోటీ చేస్తున్నాయి. చంద్రబాబు మాటలే పీసీసీ అధ్యకురాలు షర్మిల కూడా మాట్లాడుతున్నారు. మన కుటుంబం గ్రామం అభివృద్ది జరిగిందా లేదా అని ప్రజలు గమనించాలి. 32 లక్షల ఇళ్ల పట్టాలు సీఎం వైఎస్ జగన్ పంపిణీ చేస్తుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లారు. అయినా కేసులు గెలిచి సీఎం జగన్ 32 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి 22 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. రాష్టంలో 151 పైగా స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుంది. రానున్న 40 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. బుధ, గురువారాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. జీడీ నెల్లూరు ఎమ్మెల్యేగా శ్రీమతి కృపాలక్ష్మిని, చిత్తూరు ఎంపీగా రెడ్డెప్పను గెలిపించాలని కోరుతున్నారు. కృష్ణమూర్తి గారికి బ్రాంచ్ ఓపెన్ చేశాం. ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా మన 3 సంవత్సరాల్లోనే ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల హామీలు నెరవేర్చాలనే ఆలోచన కూడా చేయలేదు. ఏదో చెప్పేస్తారు, అధికారంలోకి వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి ఎన్నికలు వస్తా ఉన్నాయి 6 నెలల ముందర అంటే అప్పుడు మళ్ళా ఏదో కొత్త ఆలోచన చేసి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు తప్ప పూర్తి స్థాయిలో అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి కుటుంబము కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ లబ్ధి పొందిందా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. మన గ్రామాల అభివృద్ధి చెందాయా లేదా అని మనం ఆలోచన చేయాలి. పూర్తి స్థాయిలో ఈరోజు మనం కరువు ప్రాంతమైన పన్నెండు ప్రాంతాల్లో కూడా 3 రిజర్వాయర్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో పోయి స్టే చేసుకొచ్చాడు. మరి ఈ విధంగా అభివృద్ధిని ఎప్పుడు కూడా అడ్డుకోవడమే చంద్రబాబు పైన. 32.5 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే మహిళలకు దాన్ని కూడా సుప్రీంకోర్టు దాకా అడ్డుకొని చేస్తే భగవంతుడి దయ వల్ల అవన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి ఈ రోజు 32.5 లక్షల పట్టాలు ఇచ్చిందే కాకుండా 22 లక్షల ఇల్లు ఏకకాలంలో మంజూరు చేయడం జరిగింది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ ప్రయత్నం చేయలేదు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా 32.5 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఒకేసారి ఇచ్చిన దాఖలాలు ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈ రోజు దాదాపు 16 లక్షల ఇల్లు పూర్తి చేశాము ఇప్పుడు దాకా. ఇంకా ఈ 22 లక్షల ఇంట్లో కూడా పని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి అయినాయి. వచ్చే సంవత్సరం మిగిలినవన్నీ కూడా శాచురేషన్ మోడ్ లో పూర్తి చేస్తామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఇల్లు కానీ పెన్షన్లు కానీ లేదా వేరే సంక్షేమ పథకాలు కానీ అన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. మన పార్టీలు చూడలేదు, మన ఓట్లు వేసే వాళ్ళు ఏదో చూడలేదు. గ్రామాల్లో పోతే ఏదో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకే అన్ని వస్తూ ఉన్నాయి. మరి అవన్నీ తీసేయాలి కదా అని మన వాళ్ళంతా అడుగుతూ ఉంటారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదరికాన్ని చూసి పార్టీలు చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, మన ఓట్లు వేసేవారు లేదా అని చూడకుండా పేదలందరికీ కూడా సమన్వయం చేశాడా లేదా, అందరికీ అర్హులైన వారికి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించారా లేదా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఈరోజు మనం ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఇంటికి కూడా పోయి తలుపు తట్టి మా ఓట్లు వేయాలని అడగచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ ధైర్యం లేదు. మనకేం చేయలేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా పుస్తకాలు ఏం కూడా చేయలేదు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన మీద పోటీ చేస్తా ఉన్నారంటే మనం ఎంతో గుండె ధైర్యంతో ముందుకు పోవాలా. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి వారు చెప్పినట్లు 175 స్థానాలు వస్తాయని ఆలోచన చేస్తా ఉన్నారు. ఆయన నేను చెప్తా ఉన్నారు
మార్చి వచ్చే విధంగా మొన్న వచ్చేసి 151 కంటే ఇంకా ఎక్కువ స్థానాలు వస్తాయి ఈసారి అని చెప్పి కూడా మీరు మనం చేస్తున్నాను. ఈరోజు బీజేపీ జత కట్టింది. ఏం మాట్లాడినాడు? కనీసం మోడీ గారికి తింటే పర్వాలేదు, మోడీ కుటుంబాన్ని కూడా దూషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తితో జత కట్టడానికి ఆయనకు ఉండాలా, ఇంగిత జ్ఞానం ఏదకు ఉండాలా? వాళ్ళకి లేదు. అనైతిక పొత్తులే అవసరం చంద్రబాబు నాయుడికి. కాబట్టి పొత్తులు ఎన్నున్నా కూడా మన రాయలసీమలో 52 స్థానాలు ఉంటే 52 స్థానాలు కాదు ఇంకా 3 స్థానాలు వరకు గూడూరు, వెంకటగిరి, పులూరుపేట ఉన్నాయి. మన 55 స్థానాల్లో 50 స్థానాల పైన గెలుస్తామని కూడా మీకు మనం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 150 స్థానాల కంటే ఎక్కువ స్థానాలే వస్తాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి సర్వేలన్నీ కరెక్ట్ ఉంటే 175, 175 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. మరి మనం ఆ విధంగా పనిచేస్తాం. మీరిద్దరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించండి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. మరి ముఖ్యంగా దయాసాగర్ రెడ్డి చాలా పని చేయాల. ఆయన ఫ్రీగా వదిలేస్తే సర్టిఫికేట్ అబ్జర్వర్గా ఉన్నాడు. అక్కడ పోయి ఆ అభ్యర్థులు కూడా గెలిపి